డీటెయిల్స్ చూస్తే చంద్రబాబును కలిసేందుకు వైసీపీ వీర విధేయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో చంద్రబాబును కలిసేందుకు వైసీపీ కాకీలుగా పేరు తెచ్చుకున్న అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరో ఆలోచన చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం వారిని కలిసేందుకు తిరస్కరిస్తోంది. గేటు దగ్గర నుంచే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేశారు. జగన్తో అంటకాగి కర్టసీ మీటింగ్ పేరుతో వచ్చే వారికి నిర్మోహమాటంగా టీడీపీ పెద్దలు నో చెబుతున్నారు. అటు వైసీపీ ఖాకీగా పేరు తెచ్చుకున్న కొల్లి రఘురామరెడ్డి సైతం చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఇప్పటికే కొల్లి రఘురామరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని నిన్న ఆదేశాలు అందాయి. చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం కొల్లి ప్రయత్నించగా సమస్యే లేదని చంద్రబాబు తిరస్కరించారు. చంద్రబాబును కలిసేందుకు వైసీపీ వీర విధేయ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మర్యాదపూర్వక భేటీ పేరుతో చంద్రబాబును కలిసేందుకు వైసీపీ ఖాకీలుగా పేరు తెచ్చుకున్న అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే మరో ఆలోచన చర్చ లేకుండా టీడీపీ అధిష్టానం వారిని కలిసేందుకు తిరస్కరిస్తోంది. గేటు దగ్గర నుంచే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను సెక్యూరిటీ సిబ్బంది వెనక్కి పంపించేశారు. జగన్తో అంటకాగి కర్టసీ మీటింగ్ పేరుతో వచ్చే వారికి నిర్మోహమాటంగా టీడీపీ పెద్దలు నో చెబుతున్నారు. ఇక అటు వైసీపీ ఖాకీగా పేరు తెచ్చుకున్న కొల్లి రఘురామరెడ్డి సైతం చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. ఇప్పటికే కొల్లి రఘురామరెడ్డిని అన్ని శాఖల నుంచి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని నిన్న ఆదేశాలందాయి. చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం కొల్లి ప్రయత్నించగా సమస్య లేదని చంద్రబాబు తిరస్కరించారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, శంకరి, ఆంధ్రప్రదేశ్లో అధికారం మార్పిడి జరిగిన తర్వాత కొంతమంది వైసీపీ వీరభక్త విధేయులైన అధికారులు, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల పాటు ఆ పార్టీతో అంటగాగిన వాళ్ళంతా కూడా ఇప్పుడు టీడీపీ అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా చంద్రబాబు ఈ అధికారుల విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు కూడా నో చెప్పి వెనక్కి పంపిస్తున్నారు. నిన్న ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మొన్న మధ్యాహ్నం ఫలితాల్లో టీడీపీ ఆధిక్యత సాధించింది అని తెలుసుకున్న తర్వాత చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం కర్టసీ కాలని అని చెప్పి ఆయన పేస్ట్రీకి ఫోన్ చేయడం ప్రారంభించారు. అయితే మనంతా కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నిన్న ఉదయం ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి కేవలం 45 సెకండ్లు మాత్రమే ఆయనతో మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి పంపించేశారు. ఎందుకు అంటే ఎన్నికల సమయంలో ముఖ్యంగా పోలింగ్కు ఒక నెల రోజుల ముందు నుంచి షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి ఆయన వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన వెంటనే ఆ పోస్ట్ నుంచి తప్పించాలి అని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కళ్ళు చెవులుగా ఉండి వ్యవహరించిన ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వచ్చి ఆయన కలిసేందుకు ప్రయత్నించారు. అపాయింట్మెంట్ లేదు అని చెప్పడంతో ఆయన చేసేది లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో వెనక్కి వెళ్లిపోయారు. ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కాకపూర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు టీడీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆ గోడలు దూకి మరీ శ్రీకాకుళం జిల్లా ఆయన స్వగ్రామం నిమ్మాడలో గోడ దూకి మరీ వెళ్లి ఆయన అరెస్ట్ చేశారు. అప్పుడు ఏసీబీకి ఆయన అధిపతిగా ఉన్నారు. ఏసీబీ కేసు కార్మిక లేబర్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేశారు అని చెప్పి కేవలం ఒక రికమెండేషన్ లెటర్పై సైన్ చేశారనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడిని నిమ్మాడ నుంచి విజయవాడ వరకు కూడా
ఆయన ఫైల్స్కి సర్జరీ చేసుకొని ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ఆ రోజే ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఎక్కువ దూరం ప్రయాణిస్తే మళ్ళా బ్లీడింగ్ అవుతుందనే ఉద్దేశంతో తాను రాలేను అని చెప్పినప్పటికీ కూడా వినిపించుకోకుండా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే ఆయనకి బ్లడ్ బ్లీడ్ అవడంతో పాటు మళ్ళీ సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీసం మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించలేదు అని చెప్పి కూడా అప్పుడు తెలుగుదేశం నుంచి విమర్శలు వ్యక్తం అవటమే కాకుండా 90 రోజుల పాటు అచ్చెన్నాయుడు జైల్లో గడిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఎలక్ట్ అయిన పొన్నూరు మా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్పై కూడా అదేవిధంగా సంఘం డైరీపై దాడులు చేసి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని వెంటాడి వేధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే వరకు కూడా ఆయన వదలలేదు. ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అందువలన పిఎస్ఆర్ ఆంజనేయులపై టీడీపీ చాలా సీరియస్గా ఉంది. అందుకని ఈ రోజు ఉదయం వచ్చినప్పటికీ కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అదేవిధంగా కొల్లు రఘురామరెడ్డి వైసీపీలో అంతా తానై వ్యవహరించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయనకు చివరి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కీలకమైన పోస్టులను ఇచ్చింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీతో పాటు డ్రగ్ కంట్రోల్కు సంబంధించిన డీజీ, అదేవిధంగా సిట్ రాష్ట్ర ప్రభుత్వ వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో కుంభకోణాలన్నింటినీ వెలికి తీస్తామని చెప్పి సిట్టుని నియమించడం, ఆ సిట్టుకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చి ఆ తర్వాత వెకేట్ చేయడంతో ఈయన అధిపతిగా వచ్చిన వెంటనే కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. కనీసం ఆ కేసుకు సంబంధించి సిఐడి ఆయనపై కేసు నమోదు చేస్తే కొల్లి రఘురామరెడ్డి వెళ్ళి అక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కనీసం చంద్రబాబు నాయుడికి ఆయన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత ఇప్పటి వరకు కూడా అటువంటి చంద్రబాబు నాయుడిని కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకువచ్చి 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. అందువలన కొల్లి రఘురామరెడ్డిని నిన్న మధ్యాహ్నం నుంచే అన్ని శాఖల నుంచి తప్పించేశారు. పైగా వీటన్నిటికీ మించి శంకరి ఇక్కడ సిట్టు కార్యాలయంలో ఉండవల్లిలో ఉండే సిట్టు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు జైలు నుంచి విడుదలయ్యి వచ్చిన తర్వాత హెరిటేజ్ పత్రాలు స్వాధీనం చేసుకున్న పత్రాలన్నింటినీ కూడా దగ్ధం చేయించారు. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పట్లో రాష్ట్ర గవర్నర్తో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొల్లి రఘురామరెడ్డికి కీలక ఇది ఇవ్వటమే కాకుండా ఎన్నికల షెడ్యూల్ రాకముందు వచ్చిన తర్వాత కూడా మాజీ మంత్రి పొంగూరి నారాయణ నివాసంపై డ్రగ్ కంట్రోల్కు సంబంధించిన దాడులు చేయటం, ఆయన కళాశాలలపై దాడులు చేయటం, మెడికల్ కాలేజీలపై దాడులు చేయటం, అదేవిధంగా ఇటువంటి అరాచకాలకన్నిటికీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఉండే టీమ్స్ పాల్పడ్డాయని కూడా టీడీపీ తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేయటమే కాకుండా ఆరోపణలు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే కొల్లి రఘురామరెడ్డిని నిన్న మధ్యాహ్నం అన్ని బాధ్యతల నుంచి రిలీవ్ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో కొల్లి రఘురామరెడ్డిని ఈ రోజు ఉదయం నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఎప్పుడైతే ఆయన బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయంలో పక్కన కూర్చోబెట్టారో వెంటనే ఆయన చంద్రబాబును కలిసేందుకు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన చంద్రబాబు పేషీకి ఫోన్ చేసి నిన్న పదే అడిగారు. ఈ రోజు ఉదయం కూడా అడిగితే గత అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది. అయితే ఈ రోజు ఉదయం పేషీ అధికారులు కలిసేందుకు వస్తున్న అధికారుల పేర్లు ఆయన ముందు పెడితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసే ప్రసక్తి లేదు అని చెప్పి నో చెప్పేశారు. ఇదే సమాచారాన్ని పేషీ అధికారులు కొల్లి రఘురామరెడ్డికి కూడా ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పాటు ఆయన సిట్ అధిపతిగా ఉండటమే కాకుండా సిట్ అధిపతిగా ఉండి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కుంభకోణాలని రాజధాని కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ కేసు, మద్యం కేసు, అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తే కూడా కేసు నమోదు చేశారు. ఇది పరిస్థితి. ఉచిత ఇసుక ఇస్తే వినియోగదారులకి, అదేవిధంగా బిల్డర్లకి, వీళ్ళందరికీ నిర్మాణ రంగానికి ఊతం వస్తుంది. అయితే ఉచిత ఇసుక ఇచ్చారు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేసిన అరుదైన సంఘటన భారతదేశంలో ఎక్కడా జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. అంటే చివరికి ఉచిత ఇసుక ఇస్తే కూడా కేసు నమోదు చేయడంపై కూడా అప్పట్లో న్యాయ నిపుణులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు, విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుకి ముందస్తు బెయిల్ కూడా ఇచ్చారు, ఆ కేసులో ఉండే మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు. ఇదేం పద్ధతి అని చెప్పి హైకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించింది. ఇటువంటి వ్యవహారాలన్నిటికీ కేంద్ర బిందువు అయిన సిట్టు, ఆ సిట్టుకు ఆయన అధిపతిగా ఉండటమే కాకుండా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పేరిట కూడా పలువురు నేతల్ని, టీడీపీకి తరఫున పోటీ చేసే నేతల్ని, పోటీ చేయాలనుకుంటున్న వారిని అందరినీ బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా డ్రగ్ కంట్రోల్కి ఉండి ఆయన
డ్రగ్ కంట్రోల్కు సంబంధించి కూడా ఆయన అనేక దాడులు చేశారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే కొల్లి రఘురామరెడ్డిని నిన్న అన్ని బాధ్యతల నుంచి తప్పించి డీజీపీ కార్యాలయంలో అక్కడి నుంచి రిలీవ్ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయించారు. దీంతో ఆయన ఈ రోజు చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. ఈయన కాకుండా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో అంటగాగారో అదేవిధంగా జగన్ చెప్పిందే తర్వాత వైసీపీ నేతలు చెప్పిందే వేదంగా పరిగణించి పార్టీ నేతల మీద, ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి రవికుమార్ అద్దంకి ఎమ్మెల్యే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారనే ఉద్దేశంతో ఆయన మీద కేసులు నమోదు చేయటమే కాకుండా సుమారు 5 నుంచి 600 కోట్ల రూపాయలకు పెనాల్టీ నోటీసులు ఇచ్చారు. ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి స్టే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో రవికుమార్ కూడా ధైర్యంగా నిలబడ్డారు అని చెప్పి చంద్రబాబు నాయుడు పలు సమావేశాల్లోనూ వీటన్నిటిలో కూడా ప్రశంసించారు. వీళ్ళందరిపైతో పాటు గురజాలలో ఎరపతినేని శ్రీనివాసరావు, మాచెల్లలో జోలకంటి బ్రహ్మారెడ్డి, విజయవాడలో బోండా ఉమా, బుద్ధ వెంకన్న వీళ్ళందరిపై దాడులు, కేసులు, అదేవిధంగా మొన్నటి వరకు మైలవరం మాజీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా వీళ్ళందరి దీంతో పాటు కొల్లు రవీంద్ర, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు వీళ్ళందరిపై కేసులు నమోదు చేయటమే కాకుండా వీళ్ళందరినీ వెంటాడి వేధించారు అని చెప్పి కొంతమంది అధికారులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈ అధికారులు ఆ విధంగా వ్యవహరించడమే కాకుండా చివరికి ఫైల్స్లో కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక అధికారి 164 స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఎలా ఇస్తారు అని చెప్పి కూడా కొంతమంది న్యాయ నిపుణులు ప్రశ్నించారు. వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతుంది. చట్ట న్యాయపరంగానే వీళ్ళని శిక్షిస్తామని అధికారులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలను చేరవేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరిగేందుకే కృషి చేయాలి. కానీ వీళ్ళంతా ఇలా ఎలా బిహేవ్ చేస్తారు అని చెప్పి టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తాము ఎవరిని కూడా కక్ష సాధింపు చర్యలకు పూనుకోం, కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్ట న్యాయపరంగా శిక్షిస్తామని చెబుతున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఎవరైతే తనను కలిసేందుకు వస్తున్న అధికారులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వడగడుతున్నారు, స్క్రీన్ చేస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే వాళ్ళందరికీ అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. అందులో భాగంగానే పిఎస్ఆర్ ఆంజనేయులతో కొల్లి రఘురామరెడ్డి వీళ్ళిద్దరికీ కూడా అపాయింట్మెంట్లు తిరస్కరించారు. ఈ సమాచారాన్ని కొంతమంది అధికారులు కూడా ధృవీకరించారు. అదేవిధంగా జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా సెలవుపై వెళ్ళాలి అని చెప్పి పరోక్ష సంకేతాలు పంపించినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండటంతో ఈ లోపే సెలవుపై వెళ్లాలని కూడా సంకేతాలు పంపారని మనకు సమాచారం అందుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.